నమస్తే. ప్రపంచ దేశాల మధ్య నానాటికి యుద్ధాలు పెరుగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి. శత్రు దేశాలపై పట్టు సాధించేందుకు దేశాలు అత్యాధునిక అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఆకస్మికంగా దాడులకు దిగుతున్నాయి. అలాగే ఆసియా దేశాల్లోనూ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. మధ్య తూర్పు దేశాలకు పరిమితమైన ఈ యుద్ధ తీవ్రత క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే యెమెన్ పై అమెరికా దాడికి దిగింది. హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. అలాగే ఇరాక్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ బాలిస్టిక్ మిసైల్స్ ను సంధించింది. ఎర్బిల్లోని అమెరికన్ కాన్సులేట్ గూఢాచార్య కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటుందని చెప్తోంది. ఇక ఇరాక్, సిరియాల్లో మకాం వేసిన రివల్యూషనరీ గార్డ్స్ శిబిరాలపై ఇరాన్ 2 రోజుల కిందటే వైమానిక దాడులను చేపట్టింది. ఇప్పుడు తాజాగా తన దిశను మార్చింది. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. దీన్ని సర్జికల్ స్ట్రైక్ గా వెల్లడించింది. ఈ ఘటనలో 2 చిన్నారులు మరణించారు, 3 గాయపడ్డారు. పాకిస్తాన్ భూభాగంపై గల బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్పై ప్రధానంగా ఇరాన్ దాడులు సాగాయి. ఈ పట్టణం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. జైషే అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు కేంద్ర బిందువుగా చెబుతూ ఉంటారు. సున్నీ మిలిటెంట్ల ఆధీనంలో ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే 2012లో ఇది ఏర్పాటైంది. ఇరాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆ దేశ సైన్యంపై జైషే అల్ అదిల్ సంస్థ తరచూ దాడులకు పాల్పడుతుంటుందనే పేరుంది. గత ఏడాది డిసెంబర్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 11 మంది పోలీసులు మరణించారు. ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అప్పట్లో ఇరాన్ కూడా హెచ్చరించింది. దీనికి అనుగుణంగా ఈ ఉగ్రవాద సంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది, మిసైళ్లను సంధించింది. ఈ ఘటనలో 2 చిన్నారులు మరణించారు, 3 గాయపడ్డారు. ఈ ఘటనలో సిస్టాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ దాడుల పట్ల పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ భూభాగంపై దాడులకు పాల్పడటం సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అలాగే సిస్టాన్ ప్రాంతం తమ భూభాగంపై లేదని మాట మారుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఇరాన్కు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తంగా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు అధికమవుతున్నాయి. ఇవే ఇప్పుడు ప్రపంచానికి కొత్త హైటెన్షన్గా మారుతున్నాయి. ఆసియా ఖండంతో పాటు ప్రపంచానికి కొత్త ఉద్రిక్తతలకు కారణమయ్యేలా మారాయి. అందరినీ ఆందోళనకు గురిచేసే ఈ పరిణామాల ప్రభావం మాత్రం రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు. వారం, మహా అయితే 2 వారాల్లో ముగుస్తుందని భావించిన రష్యా యుక్రెయిన్ పోరు నెలలు దాటి ఏళ్లు దిశగా అడుగులు వేస్తోంది. మొదట్లో రష్యా ఆధిక్యత కనిపించినప్పటికీ ఉక్రెయిన్ సైతం తక్కువేం కాదన్న విషయం ప్రపంచానికి తెలిసేలా చేసింది. తాజాగా ఉక్రెయిన్ చర్య రష్యా మరింత దూకుడుగా దాడులకు పాల్పడేలా మారిందన్న మాట వినిపిస్తోంది. తాజాగా రష్యాకు చెందిన 2 కమాండ్ విమానాల్ని ఉక్రెయిన్ కూల్చివేసింది. ఉక్రెయిన్ కూల్చిన ఈ 2 కమాండ్ విమానాలు అత్యంత విలువైనవిగా, రష్యాకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించేవిగా చెబుతున్నారు. ఉక్రెయిన్ కూల్చిన 2 విమానాల్లో ఒకటి A650 రాడర్ డిటెక్షన్ ఫ్లైట్ కాగా, రెండోది IL-22 కంట్రోల్ సెంటర్ ఫ్లైట్. రష్యా వైమానిక దళంలో అత్యంత విలువైన ఈ 2 విమానాల్ని కూల్చివేయటం ద్వారా ఉక్రెయిన్ తన సత్తాను చాటునట్లుగా చెబుతున్నారు. ఈ 2 విమానాల్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లుగా ఉక్రెయిన్ పేర్కోగా, రష్యా మాత్రం దీనిపై స్పందించలేదు. ఈ 2 విమానాల ఖరీదు కొన్ని $1 మిలియన్లుగా చెబుతున్నారు. తమ వైమానిక దళం పక్కా ప్రణాళికలతో ఈ ఆపరేషన్ను పూర్తి చేసినట్లుగా ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ వలేరీ జెలుజ్నీ చెప్పారు. అజవ్ సముద్రం మీదుగా వెళ్తున్న ఈ 2 విమానాల్ని ఆకాశంలోనే ఉక్రెయిన్ కూల్చేసిందట. మరోవైపు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాల్ని టార్గెట్ చేసుకున్న అమెరికా, బ్రిటన్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ దేశంపై దాడికి దిగిన అమెరికా, బ్రిటన్కు చెందిన యుద్ధ నౌకల్ని తాము శత్రు లక్ష్యాలుగా చూస్తామని హౌతీ రెబెల్స్ చెప్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేసుకున్నారు.
ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.